శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విషయాలు యోహాను సువార్త నుండి మనము ఆయా రీతులుగా ఆలోచన చేయడానికి, అర్థం చేసుకోవడానికి, మన జీవితాలకు అన్వయించుకోవడానికి, తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాలు జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యేసు ప్రేమించినటువంటి శిష్యుడుగా పిలువబడినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, పరలోక సంబంధమైనటువంటి కోణంలో ఆయన దైవత్వాన్ని గురించి చక్కని విషయాలు రాశాడు. మొదటి అధ్యాయము మొదటి 18 వచనాల నుంచి కొన్ని విషయాలు, ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో నేను చెప్పినటువంటి మాటలు, పాత నిబంధనలో నేను ఉన్నవాడను అనువాడను అని ఐ యామ్ అని ఏ దేవుడైతే ఆ పదాన్ని ఉపయోగించాడో అదే పదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేనే అనేటువంటి మాటను తన దైవత్వాన్ని నిరూపించడానికి, తన దైవత్వాన్ని ఆయన క్లెయిమ్ చేయటానికి ఆ పదాలు యోహాను సువార్తలో ఉపయోగించాడు. అందులో మనము నేను లోకమునకు వెలుగును అనే మాట ధ్యానం చేశాము. నేనే జీవాహారమును అనే మాట మనము ధ్యానం చేశాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తనను దేవునిగా, తన దైవత్వాన్ని ప్రత్యక్షపరచడానికి, బయలుపరచడానికి, తాను దైవమానవుడు అని వినుచున్న వారికి అర్థం కాటానికి చెప్పినటువంటి మరొక మాట ఏమిటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ భాగాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11, 12, 14, 15 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అలానే 14వ వచనం చదువుతున్నాను. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు. చదువుబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో తనను గురించినటువంటి మరొక చక్కని మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని అని తను తాను పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ మంచి అంటే చూడటానికి మంచి అని కాదు. అక్కడ ఉపయోగించినటువంటి ఆదిమ భాషకు అర్థమేంటిదంటే గౌరవపదమైన, ఘనమైన, సంపూర్ణమైన, సంపూర్ణత్వానికి మాదిరికరమైన, అంటే మంచి కాని, చెడ్డ కాపర్లు అనేక మంది ఉన్నారు, కానీ నేనే మంచి కాపరిని, గౌరవపదమైన, ఘనమైన, మాదిరికరమైన, సంపూర్ణమైనటువంటి కాపరిని అనేటువంటి భావాన్ని అక్కడ మంచి అనేటువంటి మాటలో మనం చూస్తాం. బైబిలు గ్రంథములో మంచి కాపరి అనే మాట ఇక్కడే దాదాపు 3 సార్లు ఇక్కడ వ్రాయబడుతుంది. 10, 11, అలానే
14, 15 వచనాల్లో మంచి కాపరి అనే మాట వాడబడుతుంది. ఆ మాట బైబిల్ గ్రంథములో ఇక్కడ మాత్రమే వ్రాయబడింది. అది కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ మాట చెప్పాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. కొన్ని విషయాలు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆయన మాత్రమే మంచి కాపరి? సాధారణంగా కాపరి అనేటువంటి మాట చాలా చక్కని మాట. దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నేనే మంచి కాపరిని అని యేసుక్రీస్తు అనడానికి కారణము 3 కారణాలు ఆయన చెప్పాడు. అక్కడ మనము ఈ 10వ అధ్యాయాన్ని అంతగానే చదివితే మనకు అర్థమయ్యేదేమిటంటే ఆయన ఈ గొర్రెలను ఆయన పిలిచాడు. హీ చోస్ అండ్ బ్రాట్. ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి వాడు. అందువల్లనే నేనే మంచి కాపరిని అంటున్నాడు. అంటే సృష్టించినవాడు ఆయనే, వాటిని పిలిచినవాడు కూడా ఆయనే. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనమందరం కూడా దేవుని సృష్టి. మనల్ని పేరు పెట్టి పిలిచేవాడు ఆయనే. బైబిల్లో రాయబడి ఉంది, నక్షత్రముల సంఖ్యను అలా నక్షత్రములకు పేర్లు పెట్టినవాడు ఆయనే అనే మాట ఉంది. దాని యొక్క అర్థం ఏమిటంటే నీ పేరు నా పేరు మన ప్రభువుకు తెలుసు. మనల్ని సృజించినవాడు, మనల్ని పేరు పెట్టి పిలిచినవాడు ఆయనే. కాబట్టి ఆయనే ఆ మాట నేనే మంచి కాపరిని అనగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే సృష్టించి ఆయన మాత్రమే సమకూర్చాడు కాబట్టి, పేరు పెట్టి పిలిచాడు కాబట్టి. ఆ మాట మనకు మొదటి 4 వచనాల్లో ఉంటుంది. రెండవది సొంత అనే మాట ఉపయోగించాడు. సొంత గొర్రెలు, సొంత గొర్రెలు, నా సొంత గొర్రెలు అంటే హీ ఓన్స్ us. మనలను ఆయన సొంతం చేసుకున్నాడు. మనల్ని విలువ పెట్టి కొన్నాడు. నీవు నా సొత్తు అన్నాడు. నీవు నా స్వాస్థ్యంగా చేశాడు. కాబట్టి దేవుడే ఆయన మనలను సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి, సొంతంగా చేసుకున్నాడు కాబట్టి ఆయన ఈ మాట చెప్పాడు, నేనే మంచి కాపరిని అన్నాడు. సాధారణంగా ఈ లోకం ఉన్నటువంటి ఏ గొర్రెల కాపరి అయినా ఆయన గొర్రెలను ఆయన సృష్టించలేదు. వేరే వారి గొర్రెలను కాయటము, లేకపోతే వేరే వాటికి పుట్టిన వాటిని కాయటము చేశాడు తప్పక ఆయన సృష్టించలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలను సృష్టించాడు, ఆయన మనను సమకూర్చాడు. 2, మనం ఆయన సొత్తు కాబట్టి, సొంత గొర్రెలు కాబట్టి ఆయన మాత్రమే అన్నాడు నేను మంచి కాపరిని అని. 3వది ప్రాముఖ్యమైనది ఏమిటంటే నా ప్రాణము పెట్టుదును అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అనే మాట ఉపయోగించాడు. అలానే వాటిని విడిపించడానికి ప్రాణం పెట్టాడు అన్నాడు. దాని అర్థం ఏంటంటే మనల్ని విడిపించిన వాడు ఆయనే. విడిపించటం అంటే గొర్రెలు ఏ విధంగా ఒక పులో, సింహమో, శత్రువు చేతిలోనో, తోడేలో, లేకపోతే ఇంకేదన్నా దొంగ చేతిలోనో ఏ విధంగా చిక్కుకొని ఉంటే, తప్పిపోయి ఉంటే, ఏ విధంగా ప్రాణమునకు తెగించి దాన్ని విడిపిస్తాడో, మనము పాపములోను, శాపములోను, శిక్షలోను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి మన ఇష్టానుసారంగా జీవించటం వలన మనందరి మీద ఉగ్రత, దేవుని కోపము ఉన్నప్పుడు మన శిక్షను ఆయన తీసుకున్నాడు. మనం బంధకాల్లో ఉన్నాం. మన సొంతంగా విడిపించుకోలేము. చీకట్లో ఉన్నట్టుగా ఉన్నాం. మరణాఛాయ లోయలో ఉన్నట్టుగా ఉన్నాం. కాబట్టి స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యము లేదు. పాప బంధకాలు అంటాం. ఆ పాపము బంధకాల్లాగా మనల్ని బంధించి మన సొంతంగా బయటికి రాలేక అక్కడే ఆనందము, సంతోషము, సమాధానము లేకుంటున్నప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు మంచి గొర్రెల కాపరిగా ఆయనే మన దగ్గరకు వచ్చి మన కొరకు ప్రాణము పెట్టాడు కాబట్టి మనలను ఆ పాపము నుండి విడిపించాడు. బంధకాల నుంచి విడిపించాడు. మరణములో నుండి జీవంలోనికి దాటించాడు. చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు కాబట్టి మనలను విడిపించాడు. మన కట్ల నుండి అనవసరమైనటువంటి భయాలు, ఆందోళనలు, ఆచార సంబంధమైన వాటి నుంచి, కట్టుబాట్ల నుంచి ఏ భయము లేకుండా దేవుడు మనలను విడిపించాడు కాబట్టి ఆయనేమన్నాడు అంటే, నేనే మంచి కాపరి. అంటే సృష్టించి సమకూర్చినవాడు ఆయనే, సొంతం చేసుకున్నవాడు ఆయనే, మనలను విమోచించినవాడు ఆయనే కాబట్టి ఆయన మాత్రమే ఈ విధంగా చెప్పటానికి అర్హుడు. ఏ విధంగా? నేను గొర్రెలకు మంచి కాపరిని అనే. ఏవిందుకు నేనే మంచి కాపరిని అన్నాడంటే నేను 3 కారణాలు చెప్పాను. రెండవది, మంచి కాపరిగా ఏం చేస్తాడు అంటే 3 మాటలు చెప్పాడక్కడ. ఒకటి, ముందుగా నడుచును అన్నాడు 4వ వచనంలో. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును అన్నాడు. అంటే ఆయన మన ముందు ఉండి ఒక నాయకుడిగా, ఒక మార్గదర్శిగా, గైడ్ అంటాము, ఒక మార్గదర్శిగా, ఒక సైన్యానికి సైన్యాధిపతి ఏ విధంగా ముందుంటాడు ఆ విధంగా మన మార్గాన్ని సరళం చేస్తాడు. మనకు భయం లేకుండా చేస్తాడు. చాలాసార్లు ముందు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆయన మన ముందుండి, అది లోయ అయినా, అది కొండ అయినా, అది ఇబ్బందికరమైన ప్రదేశమైనా, అవసరమైతే గొర్రెలకు ప్రమాదం జరగకుండా వాటిని అటు ఇటు జరిపి మనకు ముందుండి ఆయన నడిపిస్తాడు. కాబట్టి మంచి కాపరిగా, కేవలము నేనే మంచి కాపరి అని అంటున్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి ఈ మంచి కాపరిని అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసముంచుతారో వారిని ముందుగా ఉండి నడిపిస్తాడు. భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఆయనను చూస్తూ ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి, నడవటము నేర్చుకోవాలి. ఒకటి ముందుగా ఉంటాడు అన్నాడు. రెండోది ఏమన్నాడు అంటే 10వ అధ్యాయము 27లో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవనిచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపడు. అంటే ఆయన చేతిలో మనను ఉంచుకున్నాడు. ఎవరూ అపహరింపలేరు. నశింపవు అన్నాడు. అంటే ఒక నిత్య భద్రత, ఒక నిత్య భద్రత, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటాం. మనలను కాపాడేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, నిత్యము తన చేతుల్లో ఉంచుకునేవాడు ఆయనే. ఎంత చక్కని మాట! ఆయన చేతిలో మన్నా. కాబట్టి మనము మనల్ని ఎవరు కూడా అపహరింపరు. ఎందుకంటే మనము తండ్రి చేతిలో ఉన్నాము, ఆయన చేతిలో ఉన్నాము అనేది. ఒకటి, ముందుగా నడిపిస్తాడు. 2, మనకు భద్రత, నశింపకుండా నిత్య భద్రత ఆయన ఇస్తాడు. 3వది ఏమన్నాడు అంటే మేత మేయును అన్నాడు 9వ వచనంలో. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చచ్చు, మేత మేయుచుండను అన్నాడు. ఈ మేత పోషణగా ఉంది. మనల్ని పోషించేవాడు ఆయనే. కాబట్టి మనల్ని నడిపించేవాడు, మనల్ని సంరక్షించేవాడు, మనల్ని పోషించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఈయన మంచి కాపరి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి 2 విషయాలు జ్ఞాపం చేశాను. ఎందుకు ఆయన నేనే మంచి కాపరి అన్నాడు అంటే, ఆయన మాత్రమే సృష్టించి సమకూర్చాడు, ఆయన్నే మనల్ని సొంతంగా చేసుకున్నాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి విమోచించాడు. కాబట్టి నేనే మంచి కాపరిని అని అనటానికి యోగ్యుడు. 2, ఎవరైతే ఆయన నమ్మి విశ్వాసముంచి ఆయన దగ్గరకు వస్తారో వారిని నడిపిస్తాడు.
వారిని కాపాడుతాడు, వారిని పోషిస్తాడు అనేటువంటి మాట మనం జ్ఞాపం చేసుకుందాం. నేను ముగించేటప్పుడు మరి గొర్రెలుగా ఈ మంచి కాపరిని పట్ల మన వైఖరి ఏంటిది? మనమేం చేయాలి అంటే 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏమన్నాడు అంటే, నా స్వరము వినును అన్నాడు. నా స్వరము వినును అన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును. వింటం నేర్చుకోవాలి. కాపరి స్వరము అని మంచి మాట. అనేకమైనటువంటి స్వరాలు వినపడుతూ ఉంటాయి. అయితే గొర్రెలు ఏం చేయాలి అంటే కాపరి స్వరాన్ని వినాలి. ఎందుకంటే ఆ స్వరములోనే గొర్రెలకు భద్రత ఉంది. ఆ స్వరములోనే గొర్రెలకు ఆదరణ ఉంది. కాబట్టి ఆయన స్వరాన్ని వినాలి. ఈ విధంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనము దేవుని స్వరాన్ని వింటూ నేర్చుకోవాలి. ఈనాడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఒకటి ఆయన స్వరాన్ని వినాలి. మంచి మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఆయన స్వరమట నెమ్మది కలుగజేస్తుంది, లేళ్లను వేంచేస్తుంది అనేటువంటి ఆ స్వరములో శక్తి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దోయవుని స్వరము వినుట. రెండవది, నా గొర్రెలు నన్ను వెంబడించును అన్నాడు. వింటం మాత్రమే కాదు, వెంబడించడం నేర్చుకోవాలి. వెంబడించటము అంటే అడుగు వేయాలి, ముందుకు వెళ్ళాలి. ఎక్కడైతే కాపరి ఉండి పిలుస్తున్నాడో అక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. రెండవది వెంబడించుట, లేకపోతే అనుకరించుట, ఆయన అడుగు జాడల్లో నడువుట. కాబట్టి కాపరిని వెంబడించడం నేర్చుకోవాలి. చాలాసార్లు అనేకమైన వాటిని మనం వెంబడిస్తాము, తద్వారా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఏమన్నాడు అంటే, నా గొర్రెలు నా స్వరం వినును గనుక అవి నన్ను వెంబడిస్తావి అన్నాడు. ప్రియులారా, శిష్యులు వారు వలలు విడిచి ప్రభువుని వెంబడించారు. అనేక మంది ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు విని, ఆయన అద్భుతములు ఆశ్చర్యకార్యములు చూసి అనేక మంది ఆయన్ని వెంబడించారు. మనం కూడా ఆయన వెంబడించటము అంటే ఆయన చెప్పిన మాట విని అనుసరించటం అనేది. ఒకటి వినాలి, 2 వెంబడించాలి, మూడవది ఏమన్నాడు అంటే అవి వెళ్ళాలి అనే మాట. బయటికి వెళ్ళుట, అవి లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు అన్నాడు. అయితే బయటకు వెలుపలికి నడిపించినప్పుడల్లా, కాబట్టి బయటకు వెళ్ళుట, వెలుపలికి వెళ్ళుట అనేది, వెళ్ళుట అనేటువంటి మాట అది పరిచర్యను చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో 3 పనులు గొర్రెలుగా చేయాలి. ఒకటి, ఆయన స్వరాన్ని వినాలి. 2, ఆయన్ని వెంబడించాలి. మూడవది బయటకు వెళ్ళటము అంటే ఆ భాషలో, మన భాషలో చెప్పాలి అంటే మనము వేరే వారికి కూడా ఈ మంచి కాపరిని గురించి చెప్పటం మనము నేర్చుకోవాలి అనే విషయం. అదే సమయంలో కేవలము మందిరము లోపల మాత్రమే కాదు, బయట కూడా, వెలుపల కూడా ఆయనను వెంబడించటము మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని అంటున్నప్పుడు చాలా చక్కని బంధం అండి అది. బైబిల్ గ్రంథంలో దాసుడు, యజమానుడు, ద్రాక్షవల్లి తీగె, గొర్రెల కాపరి, అలానే గొర్రెలు, సైన్యాధిపతి, అదే సేన, ఈ విధంగా తండ్రి, కుమారుడు, గురువు, శిష్యుడు, చక్కని బంధాలు, చక్కని సంబంధాలు కూడిన మాటలు దేవుడు తన వాక్యంలో మనకు తెలియజేశాడు. అందులో ప్రాముఖ్యమైంది ఆయన మన కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు ఏ ఇబ్బంది కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నాకు తోడుగా ఉంటుంది అని మనకు కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు దేవుణ్ణి తన కాపరిగా, ఆయనే గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ ప్రధాన కాపరిలాగా దేవుడు నాకుండి నన్ను ఏ విధంగా నడిపించాడో జ్ఞాపం చేశాడు.
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. నా ప్రాణానికి ఆయన సేదతీరుస్తాడు. నీతి మార్గములను నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డుకర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది. నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు అని దేవుడు ఏ విధంగా ఒక కాపరిగా తన్ను నడిపిస్తాడో దావీదు గారు చాలా చక్కగా కీర్తన 37లో చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో వాక్యం వినేటటువంటి మీరు, ఇంకా ఎవరైనా సరే పాపములో, శాపములో, అనవసరమైనటువంటి బానిసలుగా, రకరకాల వ్యసనాలకు బానిసలుగా, బందీలుగా బయటికి రానటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ కాపరి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పేరు ఆయనకు తెలుసు. నిన్ను ఆయన సృష్టించాడు కాబట్టి దాని నుంచి ఆయన బయటికి తీసుకురాగలడు. కాబట్టి ఏం చేయాలి అంటే నీవు ఆయనను నమ్మాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తద్వారా ఏమవుతుందంటే నీవు కూడా ఆయన మందలో చేరతావు. రెండోది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో మన కాపరి ఆయనగా ఉన్నాడు కాబట్టి మనల్ని ముందుగా నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు, అదే సమయంలో మనల్ని పోషిస్తాడు. మనం ఏం చేయాలి అంటే ఆయన స్వరాన్ని వినటానికి, ఆయన్ని వెంబడించడానికి, బయటికి వెళ్ళి ఆయన కొరకై సాక్షిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.